ఎందుకంటే సమాజంలో ఏ వర్గం కూడా ఎంతబడ్డా సమాజానికి నష్టం, దేశానికి నష్టం. వాస్తవం చెడు మనం అనుకుంటున్నాం, అదే ఏదో మేము మెద్దగా అయిపోతున్నాము, ఏదో తీరుగా మనమే ఉండాలని ఆలోచన చేస్తాం. కాదు, అది సంత్ సేవలాల్ గారు వాస్తవంగా మానవ ఆకారంలో పుట్టిన ఆయన ఒక భగవంతుడే అనుకోవాలి. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా పూజింపబడుతున్న వ్యక్తి, ఆయన ఆదర్శము, ఆయన చూపిన ఈ మార్గం ఏదైతే ఉందో ఈరోజు ఇంతమందిని విద్యావంతులను చేసి ఇంతమంది చదువు కారణమైన వాస్తవంగా ఆయనను దేవుని కన్నా ఎక్కువ పూజించాల్సిన అవసరం ఉంది. ఇంతమందికి జీవితాన్ని ప్రసాదించింది. వాస్తవం కూడా నాకు ఉదయం నుంచి దగ్గర 20 గ్రామ తాండాలుల్లా సేవలాలు జయంతుంది, ఒక్కసారి వచ్చిపో అన్నాడు. వాస్తవం కూడా పోలేం, అన్ని ఒకటే టైంలో జరుగుతాయి కాబట్టి జనాలు ఎందుకు జమ్ము కూడా లేదంటే అన్ని ఊళ్ళలో జరుపుతూ ఉన్నారు. వాస్తవం ఇచ్చాడు. మరి వాస్తవంగా గిరిజనులు, లంబాడీలు మేజర్గా అడవుల్లో, గుట్టల్లో, తాండాల్లో ఒకప్పుడు వాస్తవంగా ఏ పరిస్థితిలో వాళ్ళ పోనీక మార్గాలు లేక, తిననీక లేక, ఆ ఉన్న భూమిని పంటలు పండించుకొని పండితే పండకుండా అక్కడ బతికేవాళ్ళు ఒకప్పుడు. ఇవాళ మీకు అదే అదృష్టం భావిస్తున్నాను. అయితే ఇవాళ మీరు ఏదైతే అడవులు ఉన్నారో, ఎక్కడైతే ఉన్నారో ఆ భూములు మిగిలించుకున్నారో ఇవాళ మీరు కోటీశ్వరులు. మీ పిల్లలు ఇవాళ విద్యావంతులైన. ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఎక్కడ చూసినా రెవెన్యూ చూసుకో, పోలీస్ చూసుకో, ఇంకా కలెక్టర్లు చూసుకో, డాక్టర్లు చూసుకో, ఇవాళ ఏ దాంట్లో ఏ రంగంలో చూసినా గిరిజనులు వచ్చేసి దాంట్లో ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మంచి చదువునిస్తా ఉన్నారు. మీరు కోరేది ఒకటే, అప్పుల పాలైనా కూడా ఫీజులు కట్టి చదివిపిస్తా ఉన్నారు. నేను ఎంతో మందిని చూస్తూ ఉంటాను. నిజంగా మీరు చేయాల్సింది ఒకటే, సంత్ సేవలాల్ గారికి మనము ఈరోజు ఏవైతే నివాళులు అర్పిస్తున్నామో మన పిల్లలకు ఆయన పేరు మీద మన పిల్లలను చదివించగలిగితే అదొక్కటే జాలిగా మనకు. ఏ భూమి అవసరం లేదు, ఏ ధనం అవసరం లేదు, ఏది అవసరం లేదు. భగవంతుడి కృప, ఆయన కృప మన పిల్లల మీద ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా. మరి ఆ విధంగా ముందుగా రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలపాలి. ఇది గమనించి నిజంగా కూడా మనకు హాలిడే ప్రకటించడం అంటే మామూలు విషయం కాదు, ఆషామాషి కాదు. అంటే మీ ప్రాధాన్యతను గుర్తించి రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు సెలవు ప్రకటించినందుకు ఆయన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతాం. ఈ విధంగా దీన్ని పాఠ్యాంశంగా కూడా ఒకటి చేయాలి. ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని మనం ఎక్స్పోజ్ చేసుట్లా తప్పులేదు. అందులో ఒక మంచి వ్యక్తిని చిన్నప్పటి నుంచే పిల్లలకు చదువు ద్వారా జరిపిస్తే ఈయన కూడా సంత్ సేవలాల్ ద్వారా సమాజంలో ఒక వర్గము, ఆయన ఒక వర్గానికే కాదు సమాజానికి కూడా మంచి మార్గాన్ని సూచిస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా కూడా ఆలోచన చేయాలి. ఇక బోలాశంకరుడు అయితే మన పక్క గుండనే ఉన్నాడు. గుడులు బండ్లు రెండైతే కంపల్సరీ ఎక్కడ గుడి ఉన్నా ఆయన చెయ్యి ఉంటుంది, ఎక్కడ బడి కావాలన్నా కూడా ఆయన చెయ్యి ఉంటుంది. దాంట్లో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అనుకున్నట్టుగా ఆ రోజు మీరందరూ కూడా నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు యాదన్న గారు ఉండ్రి, బాబర్ ఖాన్ గారు ఉండ్రి, అందరు ఉండ్రి. మేము మళ్ళీ తుల్జాబాబు మాట్లాడటానికి పోవాల్సి వస్తున్నది. గుడి లేక మాకు షాద్నగర్లో గుడి కావాలి. ఒక గుడికి నువ్వు జాగ చూపిస్తే మేము గుడి కట్టుకుంటాం. మళ్ళీ అమ్మవారితానికి పోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. మా దగ్గర అంత డబ్బులు ఉండవని అన్ని కోరినప్పుడు, అందరూ కూడా కోరినప్పుడు నేను ఇక్కడ మున్సిపాలిటీలో గల ఈ స్థలాన్ని వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. దాని ప్రకారమే మంచిగా నిర్మించుకోవడం జరిగింది. వాస్తవంగా అనుకున్నంత అభివృద్ధి అయితే కాలే. మనం అనుకున్నాము ఎంత బాగా చేసుకుంటారు మనకి అని కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని మీరు ఇది నిర్మించుకొని ఇది మీరు ఇంతమందం చేసినందుకన్నా ఇది మీకు మిగిలిపోయింది, లేకపోతే ఇది కూడా మిగిలిపోతుండే. మేము గమనించండి, ఇది మీరు చేయకపోతే మీ దాన్ని ఉండకపోతే మున్సిపాలిటీలే ఉంటుండే. కాబట్టి నేను కోరేది ఒకటే, ఎన్ని చేసినా ఏది చేసినా ఆయన చేస్తున్నాడు. కమిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు, ప్రతి మండలంలో కూడా కట్టియాల్సిన అవసరం ఉంది. అన్ని గుళ్ళు కడతా ఉన్నాం, మీ గుళ్ళు కూడా కట్టండి. మీకు ఏదైనా అవసరం ఉంటే వాస్తవంగా గవర్నమెంట్ పరంగా చేయగలుగుతాడు, తన సొంత పరంగా చేయగలుగుతాడు, మాతను కూడా చేపించగలుగుతాడు. ఆయన వాస్తవంగా ఈ కాన్స్టిట్యున్సీకి నిజంగా కూడా ఆయన కూడా ఒక వరం లాగానే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే విద్యా సంస్థలు చూస్తూ ఉన్నాం, అదేవిధంగా సేమ్ టైంలో గుళ్ళు కూడా చూస్తూ ఉన్నాం. ఎన్ని గుళ్ళకి ఇచ్చిండు ఇప్పటికీ.
అన్ని గుళ్ళు ఇస్తా ఉన్నాడు, స్కూళ్ళు, కాలేజీలు, కొత్త కాలేజీ కడుతున్నాడు, మధ్యాహ్నం భోజనం పెట్టాం. ఇవన్నీ కూడా ఏమిటి నెక్స్ట్ ఫ్యూచర్ ఇది. ఇలా మనం పెట్టే ప్రతి రూపాయి కూడా నెక్స్ట్ ఇది ఫ్యూచర్ సంబంధించింది. నువ్వు అదే బడిపోయినోడికి వాడికి విద్య వస్తుంది, విద్య వస్తే వాడి కుటుంబాన్ని బతికిస్తాడు, వాని ఊర్లో వానికి ఒక పేరు చేస్తాడు, వాని ఊరికి పేరు చేస్తాడు, వాని అమ్మనాన్నకి పేరు చేస్తాడు. ఈ విధంగా ఉంటుంది. అదే గుడికోతే భక్తి శ్రద్ధలు ఒక దానికి అలవాటు పడతాడు. ఆ విధంగా ప్రయత్నం చేసినందుకు మీకు అందరు కూడా మరి ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇస్తాం.